అవసరం ఉంది. ఓకే అండి. భవానీ శంకర్ గారు, మరి ఖచ్చితంగా ఉద్యోగం పొందాలి అనుకునే గట్టిగా అనుకునేవారు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, మరి వాళ్ళు ఎలా స్టడీ ప్లాన్ చేసుకోవాలంటారు? నేను గమనించింది ఏంటంటే అండి, చాలామంది అభ్యర్థులు 1-2 పుస్తకాలు తీసుకుని దాంట్లో ఉన్న బిట్లను ఎక్కువ బట్టి పడతారు. మొట్టమొదట ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులు ఒక డిఎస్సిని కాసేపు పక్కన పెట్టి దాంట్లో కంటెంట్ పార్ట్ వరకు మాత్రం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో ఉదాహరణ డిఎస్సిలో కూడా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మొన్న అడిగిన ప్రశ్నలన్నీ చాలా హోలిస్టిక్ అప్రోచ్తో అడిగాడు. కాబట్టి మీరు చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీ తీసుకోండి, గ్రూప్ 4 తీసుకోండి, లేదా ఇంకొక ఎగ్జామ్ తీసుకోండి, అభ్యర్థులు బిట్లు పట్టే విధానాన్ని వదిలేసేసి ఒక్కొక్క సిలబస్కు సంబంధించినటువంటి విషయాల్ని సంపూర్ణముగా అవగాహన చేసుకుంటూ కష్టపడితే మాత్రం ఫలితం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు అదే, ఏదో ఒక బుక్ తీసుకుంటారు, దానికి బిట్లుగా చదువుతూ ఉంటారు, కానీ వాడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇండైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతారో వీళ్ళంతా బోల్తా పడతారు, కానీ ఆ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు. అందువల్ల ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా సరే ఒక మూల సూత్రం ఏంటంటే సిలబస్ను ఆధారంగా తీసుకుని చదువుతూనే దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ప్రశ్నారూపం ఎలా ఉన్నా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందువల్ల మొట్టమొదటి స్టెప్ ఇది. తర్వాత ప్రభుత్వ ప్రచురణల మీద ఎక్కువ ఆధారపడండి అండి. తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, అలాగే మన పాఠశాల స్థాయి పుస్తకాలు, ఈ వీటిలోంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాంటి వాటిలో ఉండే సంఖ్యా సమాచారానికి కూడా విలువిస్తున్నారు. కానీ చాలామంది అభ్యర్థులకు మార్కెట్లో దొరికిన ప్రతి మెటీరియల్ని చదువుతారు, ఎక్కువగా చదువుతూ ఉంటారు. దానివల్ల కరెక్ట్గా ఉదాహరణ మొన్న సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ తీసుకుంటే సిబిఎస్ఈ 12th క్లాస్లోపే అన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కదా అని పెద్ద పెద్ద పిహెచ్డి పుస్తకాలు లేదా పీజీ పుస్తకాలు చదివిన అభ్యర్థులు చాలా బాధపడ్డారు మనం. అందువల్ల నేను గమనిస్తున్న ధోరణి ప్రధానంగా ఏ సబ్జెక్టులో అయినా సరే బేసిక్ ఇష్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టి అభ్యర్థులు వాటి మీద ఎక్కువ కష్టపడి తర్వాత ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఎక్కువ సక్సెస్ అవడానికి కాదు. ఓకే, మంచి సలహా ఇచ్చేసారు. ఎందుకంటే బయట దొరికే ఏ మెటీరియల్స్ పడితే అవి చదివేసి అనవసరంగా శ్రమ వృధా అయిపోతుంది. మంచి ఎక్కువ సందర్భాలు అదే చేసేద్దాం, మొదటి తప్పిదాం. ఓకే, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు రాజు అండి, నల్గొండ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి సార్. మేడం చెప్పండి రాజు గారు. సార్ నేను లాస్ట్ టైం టెట్ రాశాను సార్. హలో ఏమండి సార్, లాస్ట్ టైం టెట్ రాశాను. ఓకే. అయితే క్వాలిఫై అయ్యాను, కానీ అనివార్య కారణం వల్ల బీఈడి కొంచెం ఒక సబ్జెక్ట్ ఆగిపోయి మళ్ళీ పాస్ అయ్యాను. ఓకే. అయితే ఆ టెట్ మార్కులు ఎలిజిబుల్ అవుతుందా కాదా? ఎలిజిబుల్ అవుతుందండి, అదేం ప్రాబ్లం లేదు. మీకు టెట్ మార్కులు చక్కగా ఎలిజిబుల్ అవుతాయి. దానికి 7 ఏళ్ళ వెయిట్ వాల్యూ ఉంది కాబట్టి మీకు అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఒకటి విషయం గమనించండి, టెట్లో మంచి స్కోర్ 120, 115 మధ్య ఉండేలా చూసుకోండి. డిఎస్సి అంటేనే అరమార్కుతో ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది. ఆ అరమార్కు 2 మార్కులో టెట్లో ఎక్కువ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అందువల్ల ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి టైంలో టెట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అదే డిఎస్సికి ఫస్ట్ స్టెప్ అవుతుంది సక్సెస్కి మీకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో సార్, మరి మీరు ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పారు ప్రిపరేషన్లో అసలు కంటెంట్ అనేది అర్థం చేసుకుంటూ చదివితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పారు. ఇంతకంటే మంచి సజెషన్ ఉండదు అనుకుంటాను. మరి ఇంకా ఇప్పుడు రాయబోయే వారికి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఒకటే అండి, చాలామంది అభ్యర్థులు నేను కూడా ఒక ట్రైల్ వేసి చూద్దామని వచ్చే వాళ్ళ సంఖ్య 90% ఉంటుందండి. ఓకే. అందరిలాగా వేద్దాం నేను కూడా ఒక రాయి తగిలిద్దేమో అని వచ్చేవాళ్ళు 90% అభ్యర్థులు. ఉదాహరణకు రేపు పంచాయత్ సెక్రటరీకి ఒక 5 lakhs పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. వీళ్ళల్లో సిన్సియర్గా రాసే వాళ్ళ సంఖ్య 20,000 కూడా మించదండి. పోటీ అంటూ ఉంటే వీళ్ళ మధ్య ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు చెప్పేది ఏంటంటే, మీరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తాను, లేకపోతే టైం పాస్ కోసమో, లేదా గృహంలో ఉన్నాము ఎందుకు దీన్ని కూడా రాసేందుకు చూడకూడదు అనుకునే కాడికి మీరు అసలు రాయిబాకండి. దానివల్ల ఉపయోగం ఏముండదు. ఎందుకంటే పోటీ అనేది ఆ క్రీమ్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ. కానీ మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటెంప్ట్ రాసిన లాస్ట్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2 మొన్నటి సివిల్స్ రిజల్ట్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఎగ్జామ్లో అయినా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం రాసిన మంచి సక్సెస్ ఉంది. కానీ దానికోసం ఏం చేయాలంటే ఫుల్ టైం దీనికోసం నేను టైం కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏబిపిఎస్సి షెడ్యూల్స్ అన్నీ చూస్తుంటే నోటిఫికేషన్ రాలేదు అని
అనుకుంటూ ఉండగానే నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ 45 రోజులు లేదా 2 నెలల్లో కండక్ట్ చేసేస్తున్నారు. అంటే ఇక అప్పుడు చదువుకోవడానికి టైం ఉండట్లేదు. ఉదాహరణ పంచాయత్ సెక్రటరీ ఉంది, ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ 15వ తారీఖు ఎగ్జామ్ డేట్ వచ్చింది. అంటే మనకి ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో హార్డ్లీ 80 డేస్ టైం ఉంది. ఇంతవరకు గ్రామీణాభివృద్ధి వీటికి సంబంధించిన పుస్తకాలు కూడా ఎవరి దగ్గర లేవు. కాబట్టి మీ అందరికీ ఒకటే, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ అభ్యర్థులు అయితే రాదలిచారో ఒక దీర్ఘకాలిక విజన్ ఉండాలి. ఇన్స్టెంట్గా ఇలా వచ్చి నేను ఇలా పోతుంది, నాకు వస్తుంది, పక్కింటి వాళ్ళకి వచ్చింది, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఆ అపోహల నుంచి బయటపడి ఒక విజన్తో, ఓకే రాబోయే నోటిఫికేషన్లు నాకు 2-3 నోటిఫికేషన్లు మ్యాచ్ అవుతున్నాయి, దీనికి ఇప్పటి నుంచి నేను ఏం చేయాలి అని అన్నిటినీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ చేసుకుని చదివితే మాత్రం ఈ రాబోయే ప్రభుత్వం ప్రకటించినటువంటి 1000 ఉద్యోగాల్లో మీది కూడా ఒకటి అవుతుంది. అందువల్ల అభ్యర్థులందరూ ఇలాంటి విజన్ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్, సైంటిఫిక్ ప్రిపరేషన్ వీటి కనుక ఉంటే రేపు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. కమిట్మెంట్ లేకుంటే ఏది మాత్రం జరగదు కదా. అవును. ఎస్, ఓకే, కాల్ ఉన్నారు సార్. ఓకే సార్, భవానీ శంకర్ గారు మా స్టూడియోకి వచ్చేసి అసలు డిఎస్సి, టెట్, పంచాయతీ సెక్రటరీ సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేశారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గైడ్. రేపటి గైడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.